హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు నువ్వుల ఆవకాయ పెడుతున్నానండి. ఒక 4 కాయలు మార్కెట్లోనే అలా ముక్కలుగా కట్ చేసి తీసుకొచ్చాను. అవి చక్కగా తుడిచి ఒక 2-3 గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టాను. తర్వాత దానికి ఒక చిన్న గిన్నెడు నువ్వులు తీసుకొని వేపుకోవాలండి. మంచిగా చిటపట అని మనకు అవి కొంచెం నువ్వులు వేగేప్పుడు వాసన వస్తాయి కదా, మంచిగా వేపుకోవాలి వీటిని. ఈ పచ్చడి నువ్వుల ఆవకాయ మాత్రము ఎక్కువ రోజులు నిల్వ ఉండే పచ్చడి మాత్రం కాదండి. చూసారా, అలా చిటపట అన్న తర్వాత తీసి చల్లారబెట్టుకోవాలి. ఎక్కువగా కారం తినలేని వాళ్ళు ఇలాంటి నువ్వుల ఆవకాయ పెట్టుకుంటే రుచికి రుచి ఉంటుంది. ఆవకాయ తినలేము అన్న వాళ్ళు ఈజీగా తినొచ్చు కూడా. చూసారా, అవి చల్లారిన తర్వాత మనం మంచిగా పౌడర్ లాగా మిక్సీలో పట్టుకోవాలి మెత్తగా. అయితే ఈ నువ్వుల ఆవకాయలో చాలామంది కారం వేయరు, కాకపోతే కొంచెము కారం వేస్తేనే ఆవకాయకి రుచి అని వేస్తాను నేను. అలా మెత్తగా పౌడర్ అయిన తర్వాత అదే గిన్నెతోటి ఒక 5 గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. అంటే ఏ గిన్నె అయితే నువ్వులతో కొలత తీసుకున్నానో దాంతో కొలతల ప్రకారంగా చెప్తే ఎవరన్నా కొత్తగా పెట్టుకునే వాళ్ళకు ఈజీగా ఉంటుందని అలా చెప్తున్నాను. 5 గిన్నెలు తీసుకున్నా. అంటే ఆ 4 కాయల ముక్కలు నాకు 5 గిన్నెలు వచ్చినాయి. ఒక గిన్నెడు కారపొడి, అలాగే అదే గిన్నెతోటి ఉప్పు కూడా తీసుకున్నాను. ఉప్పు ఎక్కువ అవుతుంది అనుకోకండి, సరిపోతుంది. ఒక కప్పుకు 1 కప్పు కారానికి 1 కప్పు ఉప్పు, 5 కప్పుల మామిడికాయ ముక్కలు, 1 కప్పు నువ్వుల పొడి. నువ్వుల పొడి కావాలంటే ఇంకొక 1/2 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. మనము నువ్వుల ఫ్లేవరు ఎక్కువ తినగలుగుతామంటే ఇంకొక 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. అలాగే ఒక 2 చిన్న స్పూన్లు చూసారు కదా, అది మెంతి పొడి వేసాను. అదే స్పూన్తో 2 స్పూన్ల ఆవు పిండి వేసాను. అంతే, ఆ చిన్న స్పూన్ అండి, స్పూన్ మాత్రం గమనించండి. తర్వాత ఒక సగం కంటే కొంచెం ఎక్కువ స్పూను జీలకర్ర పొడి అండి. ఇవన్నీ కూడా పౌడర్ అప్పటిదప్పుడే చేసి పెట్టుకున్నాను. తర్వాత చక్కగా అన్ని ముక్కలకంతా ఈ మసాలా అంతా పట్టిన తర్వాత మనం కట్టెగానుగ నూనె, పల్లి నూనె ఉంటుంది కదా, ఆ పల్లి నూనె నేను కలుపుతున్నాను. కొంచెము ఒక స్పూన్ అంతా పసుపు వేసాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్గా ఉంటుంది. ఇదొక మనకు 1 మంత్ వరకు ఉంటుందండి పచ్చడి, ఎక్కువ నిల్వ ఉండదు. ఈ 1 మంత్ కూడా అవసరం ఉన్నంత బయట తీసి పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం బెటర్ అండి. నువ్వులు కదా, త్వరగా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూసారా, 3వ రోజుకు కూడా ఎలా ఉందో చూపిస్తాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. తర్వాత చక్కగా ముక్కలన్నీ దగ్గరికి అదిమి పెట్టేసి మూత పెట్టేసి 3వ రోజు వరకు కదిలించకుండా పక్కన పెట్టుకోవాలండి. కదపకూడదు మనం, అంటే మధ్యలో ముక్కలు అలా తీయడం అలా చేయకుండా పెట్టేసుకొని 3వ రోజుకు తీసి మళ్ళీ తిరగ కలుపుకొని, ఏదన్నా కొంచెం ఉప్పు కారం తక్కువ పడితే కలుపుకోవచ్చు. కాకపోతే నాకైతే కరెక్టు సమంగా సరిపోయిందండి. 3వ రోజు నేను టేస్ట్ చూసిన తర్వాతనే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చక్కగా నూనెంతా పైకి పేరుకొని చాలా రుచిగా కమ్మగా ఉందండి ఆవకాయ మట్టుకు. చూసారా, చక్కగా నూనెంతా పైకి తేరుకొని అలా ఉంది 3వ రోజుకి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ బాయ్.